అక్కినేని నాగార్జున ఎంతో ఇష్టపడి కష్టపడి చేసిన సినిమా ఓం నమో వెంకటేశాయ. అన్నమయ్య, శ్రీరామదాసు లాంటి ఆధ్యాత్మిక చిత్రాలకు తీసిపోని విధంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు రాఘవేందర్ రావు. తిరుమల నేపథ్యంలో అన్నమయ్యతో సహా చాలా సినిమాలు వచ్చాయి. కానీ వాటిలో చూడని ఎన్నో కొత్త విషయాల్ని ఓం నమో వెంకటేశాయలో చూపించారు. తిరుమలలో వరాహమూర్తిని ముందుగా ఎందుకు దర్శించుకోవాలి? శ్రీవారికి వెన్నతో నైవేద్యం ఎందుకు పెడతారు? శ్రీవారికి పళ్ళు పూలు ఎక్కడి నుంచి వస్తాయి? ఇలాంటి విశేషాలు ఎన్నెన్నో కొత్త విషయాలు ఈ సినిమాలో చూపించారు. ఈ విషయాలు జనాలపై బాగానే ప్రభావం చూపినట్లున్నాయి. ఓం నమో వెంకటేశాయ సినిమా విడుదలయ్యాక తిరుమలకు వచ్చే భక్తుల్లో మార్పు వచ్చిందని తనకు పూజారులు చెప్పినట్టు అక్కినేని నాగార్జున తెలిపారు. గత కొన్ని రోజులుగా వరాహమూర్తిని దర్శించుకునే భక్తుల సంఖ్య బాగా పెరిగిందని, ఇదంతా ఓం నమో వెంకటేశాయ ఫలితమేనని అక్కడి పూజారులు తనకు చెప్పినట్టుగా నాగ్ వెల్లడించారు. ఓం నమో వెంకటేశాయ యూనిట్ సభ్యులతో కలిసి తిరుమలను దర్శించుకున్న అనంతరం నాగ్ మీడియాతో మాట్లాడుతూ ఈ విషయాన్ని వెల్లడించారు. వెంకన్న ఆశీస్సులతోటి ఓం నమో వెంకటేశాయ చిత్రం ఘన విజయం సాధించిందని, ఈ సినిమాను చక్కటి సమన్వయంతో రూపొందించామని నాగ్ అన్నారు. పురాణాల ప్రకారం వెంకటేశ్వర స్వామి వారిని దర్శించే ముందు వరాహస్వామి వద్దకు వెళ్లాలన్న విషయం ఈ సినిమా చేస్తున్నప్పుడే తనకు తెలిసిందని, అప్పటి నుంచి తాను కూడా తిరుమల వస్తే ముందుగా వరాహస్వామినే దర్శించుకుంటున్నాను అని నాగ్ తెలిపారు. ఇలాంటి సినిమాలో నటించాల్సి రావడం నా పూర్వజన్మ సుకృతం అంటున్నారు నాగ్. Please subscribe. Hi, it's me Purna. Please subscribe.